నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ప్రకాష్ రాజ్కి నాన్ బెయిలబుల్ వారెంట్. జస్ట్ ఆస్కింగ్ జైలు గడప దాకా. 4 రాష్ట్రాలు, మల్టిపుల్ ఓట్లు. వెండితెర విలన్కు కోర్టు బిగ్ షాక్. ధర్మస్థలం మిస్టరీ నుంచి వాటర్ కార్డ్స్ దాకా ప్రకాష్ రాజ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. ప్రకాష్ రాజ్ ఏ క్షణానైనా అరెస్ట్ అవుతారు. ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ. నటనలో ఆయన నవరస నట సార్వభౌముడు. విలనిజంలో విలక్షణతకు పండించగల మేటి నటుడు. కానీ వెండి తెరపై డైలాగులు పేల్చే ఆ నటుడు ఇప్పుడు నిజ జీవితంలో చట్టం ముందు బోని ఎక్కే పరిస్థితి వచ్చింది. జస్ట్ ఆస్కింగ్ అంటూ వ్యవస్థలను, రాజకీయ నాయకులను ప్రశ్నించే ఆ గొంతుక ఇప్పుడు కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సైలెంట్ అయ్యిందా? ఎప్పుడు ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలిచే ప్రకాష్ రాజ్ చుట్టూ ఇప్పుడు చట్టం ఉచ్చు బిగుస్తుందా? బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఒకే వ్యక్తికి 4 రాష్ట్రాల్లో ఓట్లు ఎలా సాధ్యం? ధర్మస్థల కుట్ర కేసులో ఈయనకు ఉన్న లింకులేంటి? తెర వెనుక నడిచిన ఆ పొలిటికల్ డ్రామా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ప్రశ్నించడం నా హక్కు అనే ప్రకాష్ రాజ్ ఇప్పుడు న్యాయస్థానం అడిగిన ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నారా? బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన తాజా ఆదేశాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. కోర్టు పదే సమన్లు జారీ చేసిన రాణి అహంకారానికి న్యాయస్థానం గట్టి షాకే ఇచ్చింది. కోర్టును బేఖాతరు చేస్తూ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనపై ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిపోయింది. ఈసారి ఆయనపై వచ్చిన ఆరోపణలు సామాన్యమైనవి కూడా కాదు. ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఓటు హక్కును అపహాస్యం చేశారనేది ప్రధాన అభియోగం. రూల్స్ ప్రకారం భారతదేశంలో ఏ పౌరుడికైనా ఒకే ఒక ఓటు హక్కు ఉండాలి. కానీ ప్రకాష్ రాజ్కు మాత్రం ఒకేసారి 4 రాష్ట్రాల్లో చట్టవిరుద్ధంగా ఓటర్ కార్డులు ఉన్నాయనేది బెంగళూరు కోర్టులో నమోదైన ప్రైవేట్ ఫిర్యాదు సారాంశం. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 కీలక రాష్ట్రాల్లో ఈయనకు ఓట్లు ఉన్నాయనే ఆధారాలతో కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ ఆరోపణలను ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా కొట్టిపారేశారు. తనకు కేవలం తమిళనాడులోనే ఓటు ఉందని, ఇదంతా ప్రత్యర్థులు సృష్టిస్తున్న ఫేక్ న్యూస్ అని ట్వీట్ చేశారు. కానీ సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తే సరిపోదు. కోర్టు బోనెక్కి నిజం నిరూపించుకోవాలన్నది చట్టం చెబుతున్న మాట. మరి కేవలం ఓటర్ కార్డుల వివాదం మాత్రమే కాదు, ప్రకాష్ రాజ్ చుట్టూ ఉన్న మిస్టరీల వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్చే ఉందనే అనుమానాలు ఉన్నాయి. కర్ణాటకను ఒకప్పుడు కుదిపేసిన ధర్మస్థల కుట్ర కేసులో ఈయన పాత్రపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కేరళ నుంచి దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ కుట్రకు స్కెచ్ వేశారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు, కర్ణాటకలో సంచలనం సృష్టించిన సామూహిక ఖననాల కేసులోనూ ప్రధాన నిందితులు నేరుగా ప్రకాష్ రాజ్తో టచ్లో ఉన్నారనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మరి కర్ణాటక హైకోర్టులో దాఖలైన పిటిషన్లు సైతం ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు రావడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతుంది. మరి ఈ ఆధారాలతోనే మీడియా కథనాలు రాస్తే ప్రకాష్ రాజ్ తట్టుకోలేకపోయారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియాను బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ జర్నలిస్టులు పక్క ఆధారాలతో జస్ట్ ఆస్కింగ్ అంటూ రివర్స్ ప్రశ్నలు అడిగేసరికి ఈ వెండితెర విలన్కు ఏం చేయాలో పాలుపోలేదు. ఉడికిపోయి అర్ధాంతరంగా ప్రెస్ మీట్ వదిలేసి వెళ్ళిపోయారు. మరి అంతకుముందు సోషల్ మీడియాలో మీడియాను అమ్ముడు పోయిన వారు అంటూ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అమ్ముడు పోయామని అనడానికి నిర్దిష్ట ఆధారాలు చూపాలని లేదా క్షమాపణ చెప్పాలని పట్టుపట్టడంతో సమాధానం చెప్పలేక పారిపోయారనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు బెంగళూరు మీడియా మరోసారి ఈయన్ను ప్రెస్ మీట్లో కలుసుకోవడానికి అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రకాష్ రాజ్ కేవలం ఒక నటుడు మాత్రమేనా, లేక తెర వెనుక నడిచే రాజకీయ వ్యూహాలకు ఒక పావుగా మారాడా? గతంలో కొన్ని రోజుల పాటు ఈయన మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ తిరిగిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. దేవగౌడ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వంటి జాతీయ నాయకులతో కేసీఆర్ జరిపిన అత్యంత రహస్య భేటీలలో ప్రకాష్ రాజ్ ప్రత్యక్షం అవడం అప్పట్లో పెద్ద సంచలనాలు రేపింది. అసలు రాజకీయ నాయకుడు కానీ ఒక నటుడిని కేసీఆర్ తన టీంలో పెట్టుకుని అంతలా ఎందుకు తిప్పారు? మరి ఆ భేటీల వెనుక ఉన్న మర్మం ఏంటి? మరి ఈ పొలిటికల్ డీలింగ్స్ ఏంటి? ఈ రహస్యాలన్నీ ఇప్పుడు లింక్ అవుతున్నాయా? ఏదేమైనా ప్రకాష్ రాజ్ ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ క్యారెక్టరే.
ఈ మిస్టరీల వెనుక ఉన్న అసలు నిజాలు బయటికి రావాలంటే కాలమే సమాధానాలు చెప్పాలి. మరి ఈ కేసుల్లో ప్రకాష్ రాజ్ అరెస్ట్ కాబోతున్నారు అన్న వార్తలు ఎంతవరకు వాస్తవ రూపం కాలుస్తాయి? మరి ప్రకాష్ రాజ్ అరెస్టుని ఆయన ఏ రకంగా తీసుకోబోతున్నాడు చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.